నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ మీద చాలా వీడియోస్ ఉన్నాయని అనుకోకండి. మనకి కొత్త కావాలి. ఎంత చేస్తే అంత ఏది వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనకు తెలియాలి కదా! ఇప్పుడు మనం ఒక ఆసన చేసాము. అది మనకి ఎంత వర్క్‌కి ఎఫెక్టివ్ ఉంటుంది అనేది కూడా ఉంటది. సో, మనం రకరకాలు చేస్తున్నప్పుడు కూడా మన బాడీ ఇంకా అలవాటు పడిపోతదనమాట. ఎలా ఉంటుంది? ఈ ఆసన మనకెంత పనిచేస్తుంది అని. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చూపించే ప్రతి ఆసన ఏదో ఫ్యాట్ తగ్గడానికి మాత్రమే అస్సలు ఉండదు. మనం చేసే ప్రతి ఆసన ఏదో ఒక బాడీ పార్ట్‌కి, ఏదో ఒక ఆర్గాన్‌కి కంపల్సరీ ప్లస్ అయితేనే నేను ఆ ఆసనాన్ని ఇంక్లూడ్ చేస్తాను. సో, ప్రతి ఆసనాన్ని ఊరికే ఫ్యాట్ లాస్ మీడియం లాగా చూడకండి. ఎంజాయ్ చేసుకుంటూ చేయండి. ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ అవుతది. దాంతో పాటు మనకు లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్‌కి ఇంప్రూవ్‌మెంట్ జరుగుతది. సో, డైజెషన్ ఇంప్రూవ్ అయిందనుకోండి, ఆటోమేటికల్లీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతది. మెటబాలిజం ఇంక్రీజ్ అవుతే ఏమవుతది? వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీగా జరుగుతది. ఇప్పుడు ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ అనుకోండి, మనం చేసే ఆసనాలకి అన్నిటికి కరగడం స్టార్ట్ అయిపోతుంటది. బట్ బెల్లీ ఫ్యాట్ ఏంటి అంటే లాస్ట్‌లో బెల్లీ ఫ్యాట్ కరుగుతది. బికాజ్ ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఇక్కడ చాలా ఈజీగా స్టోర్ అవుతది. సో, అందుకని మనం ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. ఇంకొంచెం ఎక్కువ చేయాలి. ఫుడ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి 100%. ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది. సో, ఫస్ట్ ఇప్పుడొచ్చేసి మనం బెల్లీ ఫ్యాట్ రిలేటెడ్ వీడియోస్ చేద్దాము. సో, మొత్తం పొట్ట ఎలా కరగాలి నీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఇంక రెడీగా కూర్చోండి. ఫుడ్ తినడానికి తిన్న వెంటనే చేయొచ్చా అని చాలా కామెంట్స్ చూస్తున్నాను నేను. తిన్న వెంటనే చేయాల్సిన ఏకైక ఆసనం వజ్రాసన. సో, చేయకూడదు. తిన్నాక అట్‌లీస్ట్ 2:30 గంటలు గ్యాప్ ఇవ్వాలి. 2.5-3 హవర్స్ మినిమమ్ గ్యాప్ తీసుకొని యోగా చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు ఏమేమి చూపిస్తున్నానో చేసేద్దాం. సో, ఫస్ట్ ఇలా కూర్చున్న దగ్గరనే స్లోలీ ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా పైకి ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా స్లోలీ. మళ్ళీ సేమ్ ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ ఇటు సైడ్. మళ్ళీ సెంటర్ వచ్చేసి ఇటు సైడ్ ఒక 5 సార్లు, ఇటు సైడ్ ఒక 5 సార్లు రిపీట్ చేసుకోండి. ఇన్‌హలేషన్ అండ్ ఎక్స్‌హలేషన్ కరెక్ట్‌గా తీసుకున్నప్పుడు ఏమవుతదంటే బాడీ మొత్తం సెల్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో, మీకు తెలుసు ఎన్ని రకాల లాభాలుంటాయో ఒక్కసారి సెల్స్ అన్నీ యాక్టివ్ అయిపోతాయి. సో, దాని తర్వాత అది చేసిన తర్వాత స్లోలీ ఇలా 2 కాళ్ళు ఇలా దగ్గర తెచ్చుకొని ఇక్కడ ఇలా కింద నుంచి పట్టేసుకొని మనకి బద్ధకోనాసన అంటారు, తిట్లి అంటారు కదా! బటర్‌ఫ్లై. సో, ఇలా. ఇది చేస్తే మీకు డౌట్ రావచ్చు. తొడలు కదా తగ్గాలి. పొట్ట ఎలా తగ్గుతదని. లేదండి. ఇది గట్‌కి చాలా మంచిది. పొట్టకి చాలా మంచిది. లోపల నుంచి చాలా మంచిదనమాట. సో, ఇది చేసినప్పుడు ఏమవుతది? పొట్టుంటే కరగడానికి బాగా ఇంప్రూవ్‌మెంట్ వస్తది మనకి. డైజెషన్ పవర్‌లో కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ వస్తది. ఇలా నీట్‌గా. ఎన్ని సార్లు చేసుకోవాలి? 45 సార్లు. 45 టైమ్స్ చేసుకోవాలి. 60 సెకండ్స్‌కి 45 టైమ్స్ చేసుకుంటే మనకి సరిపోతది. ఇలా చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా నీట్‌గా వజ్రాసనాలో వచ్చేసేయండి. వజ్రాసనాలో కూర్చొని సేమ్ మూమెంట్స్ ఇప్పుడు చూడండి నన్ను. పైకి ఇలా 2 చేతులు తీసుకొని ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా స్లోలీ కిందికి. మళ్ళీ సేమ్ పైకి సేమ్ రిపీట్ చేసుకోండి. ఇన్‌హేల్ డీప్ శ్వాస తీసుకోండి. ఎక్స్‌హేల్ మళ్ళీ సేమ్ కిందికి. సేమ్ ఇదే ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ పొట్ట అనేది ఇక్కడ తొడలకు తగులుతుంది చూసారా? అక్కడ కూడా అది కూడా చాలా మంచిది కరగడానికి, ఫ్యాట్ కరగడానికి. దాంతో పాటు మనకి గట్‌కి కూడా చాలా మంచిది. నేను మీకు చాలా సార్లు చెప్పాను. మనకి ఎలర్జీ వస్తుంది. ఇక్కడ మాత్రమే చూడకండి. ఎక్కడి నుంచి వస్తుందా ప్రాబ్లమ్ చూడండి అని. సో, మెయిన్ రీజన్ చాలా ప్రాబ్లమ్స్‌కి గట్ ఉంటది. సో, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నా గట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గట్‌ని కరెక్ట్‌గా చూసుకోవాలి. సో, ఇది అయిపోయాక స్లోలీ ఇలా సైడ్‌కి తిరిగి ఈ 2 కాళ్ళు ఇలా పెట్టుకోండి. మీకు ఒక డిస్టెన్స్ తీసుకోండి. మీకు ఇది ఎంత ఉంది అనేది కంఫర్టబుల్ ఉండాలి. నీస్ మొత్తం దగ్గరికి, ఫీట్ మొత్తం దగ్గరికి. ఇలా బ్యాక్ తీసేసుకోండి. స్పైన్ స్ట్రెయిట్ వస్తది కదా! ఇలా స్ట్రెయిట్ చూస్తూ 1, 2, 3, 4 ఇలా. ఇది ఇటు సైడ్ ఒక 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 10 టైమ్స్ చేయండి. ఇది చేస్తున్నప్పుడు మనకి మెంటల్‌గా కూడా చాలా అనిపిస్తది. రిలాక్సింగ్ అనిపిస్తది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత సేమ్ ఇలానే ఒకసారి కూర్చొని 1, 2, 3, 4 ఇలా ఒక 10 టైమ్స్ ఇటు సైడ్, 10 టైమ్స్ ఇటు సైడ్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా నౌకాసన్ వచ్చేసేయండి. నౌకాసన్‌లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సేమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
స్లోలీ ఒకసారి రిలాక్స్ అయిపోయి మళ్ళీ 2 కాళ్ళు ఇలా స్ట్రైట్ అనుకోండి. ఒకవేళ పట్టుకునే ఫీలింగ్ వస్తే మళ్ళీ సేమ్ నవకాసన వచ్చేసేయండి. మళ్ళీ సేమ్ రిపీట్. ఇటు సైడ్ ఒక 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 10 టైమ్స్. అయిపోయిన తర్వాత స్లోలీ ఇలా కింద ఇలా 2 చేతులు కింద పెట్టేసుకొని 2 కాళ్ళు ఇలా పైకి 1 2 3 4 5 6 ఇది కూడా ఒక 15-20 సార్లు చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ స్ట్రెచ్ పడుతుంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం డిజైన్ చేసే సీక్వెన్సెస్, ఇప్పుడు నేను డిజైన్ చేసే సీక్వెన్సెస్ అన్నీ ఫుల్ కవర్ అయ్యేలాగా ఉంటాయి. ఇక్కడనే తగ్గేలాగా చేస్తే ఇక్కడ అలానే మిగిలిపోతుంది. అందుకని ఫుల్ కవర్ అయ్యేలాగా చేపిస్తాను. సో నీట్గా చేసేసుకోండి. ఇప్పుడు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇలా ఇష్టం వచ్చినట్టు చేయరాదు. నెక్ పెయిన్ ఉన్నప్పుడు చూసుకొని చేయండి. ఇప్పుడు ఇలా కింద పడుకున్నారు కదా, నెక్ పెయిన్ ఉన్నప్పుడు మీరు పైకి లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కిందనే ఉంచేసే, మిగతా వాళ్ళందరూ పైకి లేపట్టచ్చు. ఇప్పుడు స్లోలీ ఇలా పైకి తీసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ తీసుకోండి. ఇక్కడ స్లోలీ ఇలా సైకిల్ స్టార్ట్ చేయండి. ఇలా ఎన్నిసార్లు? 20 టైమ్స్ క్లాక్ వైజ్, 20 టైమ్స్ ఇలా యాంటీ క్లాక్ వైజ్. స్లోగా మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి సేమ్ ఇలా పైకి ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా వెనకాల తీసుకోండి. ఇలా ఇన్హేల్ డౌన్, ఎక్స్హేల్ అప్, సేమ్ ఇన్హేల్ డౌన్, ఎక్స్హేల్ అప్. ఇలా ఇది ఒక 10 సార్లు రిపీట్ చేసుకున్న తర్వాత స్లో మూమెంట్స్లో ఇప్పుడు ఇలా 2 కాళ్ళని దగ్గర తెచ్చేసుకోండి. ఇక్కడ ఈ పైన ఏదైతే థై పార్ట్ ఉందో అది మన పొట్ట కానాలి, అప్పుడే డిఫరెన్స్ వస్తుంది. దీనివల్ల కూడా హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఎక్స్ట్రా గ్యాస్ ఉన్నా, యాసిడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కాన్స్టిపేషన్, ఇండైజెషన్ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. చాలా పవర్ఫుల్ ఆసన. ఇలా దగ్గరికి తీసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ కింద, ఎక్స్హేల్ ఇలా దగ్గరికి తెచ్చుకోండి. మన ఫేస్ ఆనేలాగా చూసుకోండి. మీకు ఎంత వీలైతే అంతే, ఫోర్స్ చేయకండి, ఎంత వీలైతే అంతే. సేమ్ మళ్ళీ కిందికి, ఎక్స్హేల్ స్లోలీ ఇలా పైకి. ఇలా ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం 10 సార్లు కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు స్లోలీ 1 లెగ్ ఇలా బయటకు తీసుకోండి. 1 2 ఇలా దగ్గరికి కంప్లీట్ దగ్గరికి తెచ్చేసుకోండి. మిగతా ఇంకొక లెగ్ ఏమో స్ట్రెయిట్ పెట్టాలి. ఇలా ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత స్లోలీ ఇలా దగ్గరికి తెచ్చుకున్నారా ఈ కాల్ని, ఒక డీప్ ఇన్హలేషన్ కింద, ఎక్స్హేల్ ఇలా పైకి. ఇది కూడా అంతే, ఒక 10 సార్లు ఈ కాల్ మీద, ఇంకొక 10 సార్లు ఆ కాల్ మీద చేసుకోండి. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ చేసుకోండి 10 టైమ్స్. ఇన్హేల్ కింద, ఎక్స్హేల్ ఇలా స్లో మూమెంట్స్లో మళ్ళీ కిందికి వచ్చేసేది. ఇలా స్లోలీ ఇప్పుడు ఇది లాస్ట్ ఎక్సర్సైజ్. ఇలా ట్రై చేయండి. 2 కాళ్ళలో ఫస్ట్ ఒక కాలు పైకి, సెకండ్ ఈ కాలు. ఇలా ఒక 10 టైమ్స్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హిప్ మజిల్స్ అనేవి చాలా టైట్ ఉంటాయి. ఫస్ట్ కొంచెం అది లూజ్ అవుతుంది. సో లూజ్ అయ్యాక మనకి ఈజీ ఉంటుంది ఆసన చేయడం. ఉత్తాన ఆసన అంటారు. దీంతో ఫేస్ గ్లో కూడా చాలా పెరుగుతుంది. ఇది ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా పైకి కిందికి, ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి. ఇలా ఇబ్బంది అనిపిస్తే మీరు ఇలా పెట్టుకోవచ్చు, లేదా స్ట్రైట్ లెగ్స్ పెట్టేసుకొని వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా ఇలా బెండ్ అయినా సరే చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలా పైకి కిందికి మళ్ళీ సేమ్ ఒకసారి మొత్తం రిలాక్సేషన్ ఇచ్చేసి పైకి కిందికి ఇలా 2 కాళ్ళని ఇలా ఒకసారి నీట్గా, ఏమైనా స్ట్రెస్ అనిపించినా కాళ్ళలో వెళ్ళిపోవడానికి ఒకసారి మొత్తం రిలాక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ పైకి, సేమ్ పైకి, ఎక్స్హేల్, కింద ఇన్హేల్, ఎక్స్హేల్. సేమ్ ఇది కూడా ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. డిఫరెన్స్ చూడండి, చాలా బాగా తెలిసిపోతుంది మీకు. ఇలా స్లోలీ సైడ్కి తిరిగి కూర్చోవాలి ఎప్పుడైనా సరే. సో గుర్తుపెట్టుకోండి, మీరందరూ చాలా మెసేజెస్ చేస్తున్నారు నాకు 2 kgs తగ్గాను, 3 kgs తగ్గాను, ఇంచ్ లాస్ వచ్చింది అని. ఆబ్వియస్లీ వస్తుంది, అన్ని డిఫరెన్సెస్ మీకు తెలుస్తూనే ఉంటుంది. కొంతమందికి ఏంటి, అరే నాకు తగ్గట్లేదు మేడం, ఏం చేయాలి అని అడుగుతున్నారు. మన యూనివర్స్ గొప్పతనం ఏంటంటే, ఒక్క కడుపులో పుట్టిన పిల్లలైనా సరే ఇద్దరు కంప్లీట్ డిఫరెంట్ బాడీస్. ప్రతి ఒక్కరు, మీరు, నేను, ఎవ్రీవన్ మొత్తం డిఫరెంట్. అదే గొప్పతనం కదా. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ తగ్గకుండా ఉండదు, ఫ్యాట్ కరగకుండా ఉండదు. మీరు చేసే విధానంలో ఏదైనా రాంగ్ అవ్వచ్చు, మీరు తినే ఫుడ్లో రాంగ్ అవ్వచ్చు, మీ బాడీ టైప్ అలా ఉండొచ్చు. బట్ కంపల్సరీ ఖచ్చితంగా నీట్గా చేసుకోండి. ఫ్యాట్ లాస్ అనేది 100% అవుతుంది.
హ్యూమన్ బాడీ అనేది ఎవ్రీ మంత్ 3 కేజెస్ తగ్గాలి. అంతకంటే ఎక్కువ తగ్గకూడదు. నాకు భయమేస్తుంది. కొంతమంది చెప్తున్నారు, నేను 5 కేజెస్, 10 కేజెస్ లూజ్ అయిపోయానని. అలా తగ్గకూడదండి. అలా మంచిది కాదు. ఎప్పుడైనా సరే 3 కిలోలు తగ్గుతాం మనం అంతే. ఫస్ట్ మంత్ తగ్గుతారు. ఫస్ట్ మంత్ ఎందుకు 3, 4 కిలోలు తగ్గుతారంటే వాటర్ వెయిట్, సాల్ట్ వెయిట్ ఏదైతే ఉందో అది పోతది. అందుకని తగ్గుతారు. తర్వాత మంత్స్ నుంచి మనం ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటది. ఎందుకంటే ఫ్యాట్ మాత్రం ఒరిజినల్ ఫ్యాట్ ఏదైతే స్టోర్ అయిందో అది కరగాలి. సో చేసుకుంటూనే ఉండండి. కన్సిస్టెన్సీ కావాలి. రోజు ప్రాక్టీస్ చేసుకోండి. నవ్వుతూ ఉండండి. దేని గురించి పెద్ద టెన్షన్ అవసరం లేదు. చాలా మంది చాలా టెన్షన్ పడిపోతున్నారు. సాహితి గారు నాకు పొట్టు ఉందండి. నాకు అస్సలు నచ్చట్లేదు. ఎలా? 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 ఎందుకు టెన్షన్? పోతది. 100% పోతది. నేనే వందల మంది స్టూడెంట్స్ మీద చూస్తున్నాను కదా! నా ఒక్కదాని మీద చూసింది కాదు కదా! పోతది. కాకపోతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఊరికే ఫ్యాట్ లాస్ కోసం అన్న ఉద్దేశంతో కాకుండా హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి, మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి అనుకోని చేయండి. అన్నీ బావుంటాయి.